ఈ వారం నో ఎలిమినేషన్ జరిగింది. అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఇది పక్కా బిగ్ బాస్ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎలాగంటే చాలా రోజుల తర్వాత అవినాష్ నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి తనకు ఓట్స్ పడవు, డేంజర్ జోన్లో ఉంటాడు అని అందరికీ తెలుసు, బిగ్ బాస్కు కూడా తెలుసు. కానీ నామినేషన్లోకి రాకపోవడం తన తప్పు కాదు కదా. దానికి తోడు అవినాష్ మంచి ఎంటర్టైనర్, స్టార్మా ఛానల్కు కావలసిన వ్యక్తి. టాస్కుల్లో కూడా తన వంతు ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అవినాష్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా ఇన్ని రోజులు నామినేషన్లోకి రాలేదు కాబట్టే ఓట్స్ పడలేదు. అది తన తప్పు కాదు కాబట్టి తను ఎలిమినేట్ అవ్వకూడదు. తను ఎలిమినేట్ అవ్వకూడదు అంటే నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ షీల్డ్ను తనకు వచ్చేలా చేయాలి. ఎవిక్షన్ షీల్డ్ను ఖచ్చితంగా నబీల్ అవినాష్కే ఇవ్వాలి. అంటే అందరికన్నా అవినాష్కే తక్కువ ఓట్స్ పడ్డాయి అని నబీల్కు క్లియర్గా అర్థమయ్యేలా చేయాలి. అది ఎలా చేయాలి? ఈ వారం ఏ కంటెస్టెంట్కు అయితే మంచి ఓటింగ్ పడి ఉంటుంది అని నబీల్ అనుకుంటాడో ఆ కంటెస్టెంట్ను అవినాష్ను బాటమ్ 2లో ఉంచాలి. అలానే చేశారు. ఈ వారంలో మంచి కంటెంట్ వచ్చింది తేజాకే. తేజాను అవినాష్ను బాటమ్ 2లో ఉంచారు. అవినాష్కు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి అవినాష్ను సేఫ్ చేశాడు. ఇక తేజాకు ఎలాగో సేఫ్ అయ్యేంత ఓటింగ్ పడింది కాబట్టి తను కూడా సేఫ్ అయ్యాడు. ఇలా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు.